బీఆర్ఎస్ హయాంలో టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణ వ్యయ అంచనాలు అడ్డగోలుగా పెంచిందని ఎంక్వైరీ కమిటీ తేల్చింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్లోని సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ నిర్మాణ వ్యయ అంచనాలను రూల్స్కు విరుద్ధంగా ఇష్టారీతిన భారీ స్థాయిలో అంచనా వ్యయాన్ని పెంచినట్లు విచారణలో వెల్లడైంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో మొదలైన హాస్పిటళ్ల నిర్మాణంలో అవకతవకలు బయటపడుతున్నాయి. ఆసుపత్రుల నిర్మాణం చేపట్టిన 2 ఏళ్ల కాలంలోనే గత సర్కార్ నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచింది. మొదట అంచనా వ్యయం 3,779 కోట్లుండగా ఎలాంటి ఆమోదం లేకుండానే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో 6,714 కోట్లకు పెంచింది. అంటే ఏకంగా 78% అంచనాలు పెంచారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాంట్రాక్టర్ల జోబులు నింపడానికే అంచనాలను అడ్డగోలుగా పెంచారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి గతేడాది జూన్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆసుపత్రుల అంచనా వ్యయం పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండా అంచనా వ్యయాన్ని ఎలా పెంచుతారని అధికారులను ప్రశ్నించారు. అసలు కథేంటో తేల్చాలని ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు 1,100 కోట్లుగా ఉన్న అంచనాను బీఆర్ఎస్ ప్రభుత్వం 2,148 కోట్లకు పెంచింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని 1,528 కోట్లకు తగ్గించింది. ఎల్బీనగర్ టిమ్స్ హాస్పిటల్ 900 కోట్లతో ప్రారంభమైన నిర్మాణ వ్యయాన్ని బీఆర్ఎస్ సర్కారు 1,935 కోట్లకు పెంచగా ప్రస్తుత ప్రభుత్వం దానిని 1,150 కోట్లకు కుదించింది. ఇక అల్వాల్ టిమ్స్ మొదట 897 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని గత ప్రభుత్వం 1,519 కోట్లకు పెంచేసింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దానిని 1,196 కోట్లకు తగ్గించింది. ఇక సనత్ నగర్ టిమ్స్ 882 కోట్లుగా ఉన్న అంచనాను బీఆర్ఎస్ హయాంలో 1,126 కోట్లకు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 1,112 కోట్లకు సవరించింది. దీంతో ప్రభుత్వం 1,713 కోట్లను కాపాడినట్లయింది. ప్రభుత్వ నిర్ణయంతో 6,714 కోట్ల నుంచి 5,001 కోటికి నిర్మాణ వ్యయం తగ్గింది. ఇటీవలే జరిగిన కేబినెట్ మీటింగ్లో మంత్రివర్గం ఈ నిర్మాణ వ్యయానికే ఆమోదం తెలిపింది.